మంచి ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. కరివేపాకు తీసుకోండి. కరివేపాకు వచ్చేసి మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత సరస్వతి ఆకులు, ఇవేంటంటే మన హెయిర్ యొక్క రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి గోరింటాకు. ఈ గోరింటాకు కూడా కరివేపాకు లాగానే హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఈ మందార పూలు ఆకులు వచ్చేసి హెయిర్ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుందంట. తులసాకులు ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తీసేయడానికి తులసాకులు. ఇంకా మెంతులు వచ్చేసి మనందరికీ తెలుసు, హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి వాడతాము. అలోవెరా వచ్చేసి మనకి ప్రమోట్స్ హెయిర్ గ్రోత్, అంటే కొత్త హెయిర్ గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది. అనేది మంచిగా ఇవన్నీ మన ఇంగ్రీడియంట్స్. దీంతో పాటు మీరు రెగ్యులర్గా వాడే కోకోనట్ ఆయిల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ అని తీసుకోవచ్చు. నేను ఇంగ్రీడియంట్స్ కొన్ని చూపించాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మనం మిక్స్ చేసుకుందాము. బాగా మెదిగినంత వరకు మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక గిన్నెలో మీరు ఆయిల్ పోసేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఈ పేస్ట్ అంతా మనం దాంట్లో యాడ్ చేద్దాము. తర్వాత ఒక 10 నిమిషాలు అలా బాగా మరగనిచ్చి ఆ ఆకుల్లో ఉన్నది మొత్తం మన ఆయిల్లో కలిసేంత వరకు మరగనివ్వండి. తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని దాన్ని వడగట్టండి. వడగట్టేసిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడానికి ఆయిల్ డబ్బాలో పోసుకున్నాము. ఈ ఆయిల్ వచ్చేసి 1 మంత్ వరకు బాగానే ఉంటుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.